రామ్ చరణ్, బుచ్చిబాబు, సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. గ్రామీణ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. సుకుమార్ రైటింగ్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ మరియు వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. గత ఏప్రిల్లో శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన పెద్ది మూవీ గ్లింప్స్ లో రామ్ చరణ్ కొట్టిన యూనిక్ క్రికెట్ షాట్ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే షాట్ మళ్లీ ఏపీఎల్ సందర్భంగా హాట్ టాపిక్ గా మారింది. చరణ్ లుక్ బయటకొచ్చిన వెంటనే అది రంగస్థలంలోని చిట్టిబాబు స్టైల్, పుష్పలో బన్నీ లుక్ ను తలపిస్తుంది అనే కామెంట్స్ విపరీతంగా చక్కర్లు కొట్టాయి. రెండు సినిమాలు డైరెక్ట్ చేసిన సుకుమార్ కావడంతో బుచ్చిబాబు అదే స్టైల్ ఫాలో అవుతున్నాడన్న విమర్శలు వచ్చాయి. అయితే తాజా గ్లింప్స్ మాత్రం ఈ విమర్శలకు కొంతమేర చెక్ పెట్టినట్టు అయ్యాయి. కానీ తాజాగా మరోసారి బుచ్చిబాబు తీసుకుంటున్న కొత్త ప్లాన్ తో తిరిగి చర్చలు చెలరేగుతున్నాయి. ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ స్పోర్ట్స్ డ్రామా కాగా ఇందులో బుచ్చిబాబు ఒక ఫోక్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నాడట. మా ఊరి ప్రెసిడెంట్ అంటూ శ్రీకాకుళం యాసలో వచ్చే ఓ పాపులర్ ఫోక్ సాంగ్ ను రీమేక్ చేయాలని చూస్తున్నారట. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇవ్వనుండటం విశేషం. పైగా ఉత్తరాంధ్ర ఫోక్ సింగర్ పెంచల్ దాస్ ఈ పాటను పాడనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా సుకుమార్ రంగస్థలంలోని జిగేల్ రాణి ఫోక్ సాంగ్ ను తెగ హైలైట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బుచ్చి కూడా అదే తరహాలో ఫోక్ సాంగ్ ప్లాన్ చేయడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. రామ్ చరణ్ శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ క్రికెట్ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసిన సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే ఈ సినిమాలో శ్రీకాకుళం జానపద గీతం మా ఊరు ప్రెసిడెంట్ గేయం స్పెషల్ అట్రాక్షన్ నిలవనుందట. దీన్ని ప్రముఖ గాయకుడు పెంచల్ దాస్ పాడినట్లు టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ పాట సినిమాకి హైలైట్ గా నిలవనుందని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. పెద్ది సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కోసం జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారని, ఇందులో 100 మంది డాన్సర్లతో పాటు చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రంగస్థలంలో జిగేల్ రాణి పాట లాంటి మ్యూజిక్ ను ఈ సాంగ్ లో సృష్టించేందుకు బుచ్చిబాబు భారీగా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ పాటలో ఓ స్టార్ హీరోయిన్ స్టెప్పులేసే అవకాశం ఉందని గాసిప్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పెద్దిలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీ స్టార్ మూవీగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలతో మార్చి 2026లో విడుదల కానుంది. మరి శ్రీకాకుళం స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.